కోసం ఎదుగుతున్నా. ఈ డబ్బా చూసి మీరు ఏమైనా పియానో డబ్బా అనుకుంటున్నారా? ఇది పియానో డబ్బా అయితే కాదు. నేను కిచెన్ లో ఈ క్యాబినెట్స్ కింద లైట్ సెట్ చేపిద్దామని చెప్పి వితౌట్ స్క్రూ డైరెక్ట్ గా మనం అతికిచ్చేలాగా అడెసివ్ స్టిక్కర్స్ వచ్చే హోల్డర్ ఉండి అండ్ అందులోనే మనకి ఎల్ఈడి ట్యూబ్ లైట్ అటాచ్ చేస్తుంది అనమాట. ఇందులో ఈ వామ్ వైట్ మోడ్ ఉంటది, నార్మల్ వైట్ ఉంటది, ఆరెంజ్ కలర్ కూడా ఉంటది. సో వాడిచ్చిన సెటప్ అన్నమాట ఇదంతా. ఏంది డిఫరెంట్ ఉంది. ఓ యాక్చువల్లీ ఇది ఇంకొక ప్రోడక్ట్ అన్నమాట. వాల్ డెకరేషన్ కి ఈ ప్రోడక్ట్ అండ్ ఇది ఇంకో ప్రోడక్ట్. ఇవి టూ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఒకే డబ్బాలో ప్యాక్ చేసి ఒకేసారి డెలివరీ చేశాడు అమెజాన్ వాడు. సో ఫస్ట్ అయితే ఈ లైట్స్ తీసి చూద్దాము. నేను ఈ ఈ వాల్ డెకార్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. బట్ ఇది మాత్రం ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎందుకంటే ఈ ప్రైసింగ్ కి అండ్ ఈ డిజైన్ కి అసలు సంబంధం లేదనమాట. మనకి చాలా తక్కువ ప్రైస్ లో వచ్చింది ఇది. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత అది మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మనకి ఇంకా ఇంట్రో లేకపోతే అవుట్రో ఇవన్నీ ఏమి అనుకోలేదు. ప్రెసెంట్ అయితే ఫస్ట్ మాట్లాడడం కంఫర్టబుల్ అవ్వాలి అని చెప్పి స్టార్ట్ చేసిన అనమాట వీడియోస్ చేయడం. కొంచెం మాట్లాడడం కంఫర్టబుల్ అయితే ఫ్రీగా మాట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత దెన్ ఐ థింక్ అబౌట్ ఇట్. ఇంట్రో ఏం చెప్పాలి, అవుట్రో ఏం ఉండాలి. అండ్ మెయిన్ విషయానికి వచ్చేస్తే ఇవి ఎల్ఈడి క్యాబినెట్ లైట్స్ అనమాట. అమెజాన్ లో ఆర్డర్ చేశాను నేను. ఆల్రెడీ నేను ఈ ప్రోడక్ట్ సింగిల్ యూనిట్ నేను లాస్ట్ వీక్ తెప్పించి మొత్తం దాన్ని ఇన్స్టాల్ చేసేసాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక 1 వీక్ యూజ్ చేశాక నాకు ఈ ప్రోడక్ట్ క్వాలిటీ నచ్చి ఆ తర్వాత ఇక మిగతా ఏరియాస్ లో క్యాబినెట్స్ కింద సెట్ చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే ఇవి మనం యూజ్ చేసే ముందర టర్న్ ఆన్ చేసే ముందర ఒక 2 hours ఛార్జింగ్ పెట్టమనేది చెప్పాడనమాట ఈ యూజర్ మాన్యువల్ కిట్ లో. ఇది యూజర్ మాన్యువల్ కిట్. మనకి బేసిక్ గా ఈ యూజర్ మాన్యువల్ కిట్ చదవడం అంటే చాలా బద్ధకం. బట్ స్టిల్ ఎందుకో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కదా, మళ్ళీ అదేమన్నా కాలిపోయి పాడైపోయిందంటే ఇక మనకి వేస్ట్ అయిపోతుంది అని చెప్పి యూజర్ మాన్యువల్ అయితే నేను లాస్ట్ టైం ప్రోడక్ట్ వచ్చినప్పుడే చదివాను. ఇందులో రాసింది అనమాట మనము 2 hours ఫుల్ ఛార్జ్ అయిన తర్వాతే టర్న్ ఆన్ చేయాలి అని చెప్పి. ఎందుకంటే ఒక్కొక్కసారి బ్యాటరీ పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇవి ఇప్పుడు దీని కింద ఇన్స్టాల్ చేస్తాం అనమాట. లెంత్ చూసుకుంటున్నా, అంటే కరెక్ట్ గా ఇన్స్టాల్ చేయకపోతే ఆ లైటింగ్ అనేది కరెక్ట్ గా పడదు, వీడియోస్ లో మంచిగా రాదు. ఓకే 3 పట్టావు ఇక్కడ పడతాయి యాక్చువల్లీ కంప్లీట్, కానీ మొత్తం ఒకే దగ్గర ఎక్కువ లైట్ అయిపోతుంది. సో ఇక్కడ 2 పెట్టి ఆయన కలిపి ఒకటి ఉంటుంది, స్టిక్కర్ ఉంటుంది. స్లోగా మనం జాగ్రత్తగా తీస్తే ఇంకా యూస్ఫుల్స్ అనమాట. కానీ చాలా స్టడీగా ఉంది అండ్ ఈ అటాచీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇదైతే మనకి ఇట్లా డిస్మాండబుల్ అనమాట, ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు దీన్ని. దీనికి ఇక్కడ యూఎస్బి-సి పోర్ట్ ఉంటది అండ్ 2 బటన్స్ ఉంటాయి, ఏసీ బటన్. ఇది వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ కి అండ్ సి వచ్చేసి డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ లైట్ చేంజ్ అవ్వడానికి మనకి ఇచ్చాడు అనమాట ఈ బటన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డే లైట్ సెన్సార్ అండ్ ఇది వచ్చేసి బ్యాటరీ పర్సెంటేజ్ చూపించడానికి. ఇది
డే లైట్ నైట్ అయిందని చెప్పి సెన్సార్ అనమాట. చీకటి అయిందానిలో మనం ఇది టర్న్ ఆన్ అవుతుంది. సారీ, ఇది ఆన్ చేసి ఉంచున్నప్పుడు మనం కిచెన్లోకి వస్తే మనం వచ్చామని చెప్పి అది సెన్సార్ వర్క్ అవుతుంది అనమాట. సెన్సార్ వర్క్ అయ్యి మనకి ఆటోమేటిక్గా కిచెన్లో లైట్ టర్న్ ఆన్ అవుతుంది. నేను ఈవినింగ్ ఆ సెన్సార్ ఎట్లా పనిచేస్తుంది ఏందనేది రికార్డ్ చేసి మీకు చూపిస్తాను, హౌ ఇట్స్ వర్కింగ్ అని. సో మొత్తానికి అయితే లైట్స్ అన్ని సెటప్ చేసేసా కిచెన్ లో. అండ్ ఇది ఈవినింగ్ లుక్ ఇట్లా ఉంటుంది అనమాట.